ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా వైసీపీ యువజన విభాగంతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిగా దాంట్లో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై యుద్ధం చేయాలంటూ కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి శ్రేణులకు యువకులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. గత 5 ఏళ్లు సోషల్ మీడియా వేదికగా బూతులతో ఏ విధంగా రెచ్చిపోయారో ఆ సైకోలు మనందరికీ తెలిసిందే. నిజంగా చెప్పాలంటే ఇష్టానుసారంగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ తల్లిని, చెల్లిని, బాబాయి కూతురును అంటే జగన్మోహన్ రెడ్డి కజిన్ సిస్టర్ చెల్లిని ఎన్ని బూతులు తిట్టినా, ఎన్ని మాటలు మాట్లాడినా, చివరికి రాజశేఖర్ రెడ్డి గారిని కూడా మాట్లాడినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అనలేదు. వాళ్ళను ఒక్కరికి కూడా శిక్ష పడినటువంటి పరిస్థితి లేదు. చెల్లె కట్టుకున్నటువంటి చీరకు సంబంధించి ఆయనకు దగ్గర ఉన్నటువంటి సైకోలు కామెంట్ చేస్తే నిజంగా ఎవరైనా రాష్ట్రంలో మనం చూసాం, ఒక 10వ తరగతి పిల్లోడు వాళ్ళ సిస్టర్ని ఏడిపించారని చెప్పి తిరగబడితే ఆయన పైన పెట్రోల్ పోసి తగలబెట్టేశారు కొద్దిమంది సైకోలు. అంటే చచ్చిపోయినా పర్వాలేదు, మా అక్క కోసం ఈ విధంగా నేను ఫైట్ చేస్తాననే విధంగా వెళ్ళారు ఆయన. అప్పుడు ఒక బాబు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెల్ని ఆమె కట్టుకున్న చీర గురించి, ఆమె పుట్టుక గురించి ప్రశ్నిస్తే ఈ సైకోలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఒక్కరిని కూడా ఒక్క మాట కూడా అనలేదు, ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు, ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ అదే సైకోలకు నిన్నేం మాట్లాడుతున్నారు? మీ దగ్గర సెల్ ఫోన్ అనేది ఒక గన్, మీ దగ్గర గన్ ఉంది. ఆ గన్ అనేది దాంట్లో ఉన్నటువంటి సోషల్ మీడియా అంటే అవి బుల్లెట్లను ఆయన అనకపోయినప్పటికీ ఈ సైకోలు ఆ విధంగానే అర్థం చేసుకుంటారు. ఆ గన్నులో నుంచి ఈ సోషల్ మీడియా వేదికగా పూర్తిగా మీరు ఇష్టానుసారంగా ప్రచారాలు చేయండి, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయండి. ఏది ఉంటే అది ప్రభుత్వాన్ని కావచ్చు, ఎవరు విమర్శించినా వాళ్ళను కామెంట్ల రూపంలో ఇవన్నీ అంటే బుల్లెట్ల రూపంలో ఇష్టానుసారంగా విరుచుకుపడండి అంటూ ఈ సైకోలకు ఇట్లాంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఆయన చెప్పేది సెల్ ఫోన్ అంటే ఒక తుపాకీ, ఒక గన్. ఆ గన్ను మీ జేబులో ఉంది. సోషల్ మీడియా పోస్టుల ద్వారా అంటే బుల్లెట్ అనే పోస్టుల ద్వారా ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించండి, నచ్చినట్టు చేయండి అనే విధంగా ఇట్లాంటి సైకోలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియాను వైసీపీ వాళ్ళు ఏ విధంగా వాడతారనేది అందరికీ తెలుసు, ఎవరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక మనం చెప్పుకున్నవే, ఎవరిష్టానుసారంగా అప్పటి ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడున్న కూటమి నేతలు ఇళ్లల్లో ఉన్న మహిళలను కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉన్న మహిళలను కావచ్చు, ఈ సోషల్ సైకోలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎప్పుడు కూడా స్పందించినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈయన పద్ధతి ఏ విధంగా ఉందంటే, ఒకవైపు రౌడీలను ఎంకరేజ్ చేయడం, వాళ్ళని కలిసి రావడం, ఇంకొక వైపు ఈ బెట్టింగ్లు ఆడే వాళ్ళని ఎంకరేజ్ చేయడం, విగ్రహాలు పెట్టడం, ఇంకొక వైపు ఇష్టానుసారంగా రైతుల పరామర్శ పేరుతో రైతుల దగ్గరికి వెళ్ళి ఈ శ్రేణులు అంటే ఈయన ఎన్నుకున్నటువంటి సైకోలు ఆ రైతులకు సంబంధించినటువంటి ఆస్తులనే ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు కనిపించాయి. ఇట్లా ఏంటి ఈ సైకోలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారంటూ కూడా చాలా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం రాకతో పూర్తిగా వైసీపీ సోషల్ సైకోలు అందరూ కూడా జైలు పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ కావాలంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితిగా జగన్ మెప్పు కోసం పనిచేసి ఆ కేసుల పాలు చాలామంది అవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడతా ఉంది. అయినప్పటికీ మీరు 2-3 నెలల్లో బయటకు వస్తారు, నేను వెళ్ళి రాలేదా, ముఖ్యమంత్రిని అయ్యాను కదా, మీరు కూడా ఏదో ఒకటి అవుతారు అనే విధంగా ఈ శ్రేణులను, సోషల్ సైకోలను కూడా జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తామన్నాం. అదేవిధంగా పాదయాత్ర కూడా చేస్తామని చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాను, పాదయాత్ర చేస్తానని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ నిన్న కనిపించింది. మరి ఏం చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి? వైసీపీ బలోపేతానికి జిల్లాల్లో పర్యటనలు కూడా చేయాలి అని కూడా శ్రేణులకు చెప్తున్నారు. సో అదేవిధంగా కూడా ఈ సోషల్ సైకోలను మళ్ళీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మీద, ముఖ్యంగా రాష్ట్రం మీద, అమరావతి మీద విష ప్రచారం చేసే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మనం చూసాం అమరావతి పైన ఎన్ని ఇష్టానుసారంగా మాట్లాడారు. అదేవిధంగా రాష్ట్రానికి ఇప్పుడిప్పుడే పెట్టుబడులు వస్తున్నాయి, దాన్ని తిప్పి పంపే ప్రయత్నం ఈ సోషల్ మీడియా వేదికగా చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు రోజు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఈ సోషల్ సైకోలను జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసే పరిస్థితి. సో ఖచ్చితంగా ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు బయటకు వస్తే రాష్ట్రంలో విధ్వంసం సృష్టించే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అంటే మనం సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనం గ్రామాల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వం చేస్తున్న మంచి
అంతా కూడా వివరించాలి, ఇస్తున్నటువంటి సంక్షేమం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఇబ్బందులు, సృష్టిస్తున్నటువంటి నష్టాలు, కష్టాలు, ఇవన్నీ రాష్ట్రానికి పెడుతున్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా ప్రజలకు మీరు ఖచ్చితంగా వివరించాలి. గతంలో మనం ఇట్లా పోగానే 2019లో ఓడిపోవడం జరిగింది. అట్లాంటి పరిస్థితి మళ్ళీ రావద్దు అంటూ కూడా శ్రేణులకు మొన్న దిశానిర్దేశం చేశాం. ఈ నేపథ్యంలోనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నిన్న సైకోలకు చెప్తా ఉన్నారు, మీరు ఖచ్చితంగా మీరు కూడా గ్రామాల్లోకి వెళ్ళండి, ప్రజలను కలవండి, ప్రజలకు అన్నీ చెప్పండి అని చెప్పి ఏదో చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు టీడీపీ శ్రేణులు గ్రామాల్లో వెళ్ళి ఇంటింటికి వెళ్తున్నారు కదా, అప్పుడే వీళ్ళని కూడా పంపించడం, తర్వాత అక్కడ ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేయడం. సో ఇప్పుడిప్పుడే వస్తున్న పెట్టుబడులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఆటంకాలు, లేదంటే రాష్ట్రంలో ఒక ఘర్షణ వాతావరణమో ఇట్లాంటి సృష్టించే ప్రయత్నం. ఎందుకంటే వీళ్ళు ముందు నుంచి వీళ్ళు చెప్తున్నది ఒకటే, రాష్ట్రంలో అంతర్యుద్ధం, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి, రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళు సృష్టించి వాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు రోజు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సోషల్ సైకోలు బయటకు వచ్చి తిరుగుతామంటున్నారో వాళ్ళకు రక్షణ కల్పించండి కూటమి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. మరి ఏం జరిగినా కానీ మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఏంటనేది తెలియదు. కానీ ఇప్పుడు మళ్ళీ వైసీపీ వాళ్ళు ఇంటింటికి వెళ్తే కనుక గతంలో అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు ఊరి పొలిమేరల వరకు కూడా తరిమి కొట్టారు వైసీపీ ఎంపీలను, మంత్రులను, అందరినీ అప్పుడు. సో అంతెందుకు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఆయన భార్య పర్యటించినప్పుడు సో అక్కడ కూడా వాళ్ళకు ఆమెను కూడా నిలదీసినటువంటి పరిస్థితి కనిపించింది. భారతి గారిని కూడా నిలదీశారు, ఈ ఫోటోలు ఏంటి, ఇవేంటి అంటూ వైసీపీ నేతలు. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తే